మీరు చంపేసావు కదరా. మీ ఇంటి పేరు అదేనా? ఒరే ఇక్కడ చూడు, చంపేసావు కదనా. ఒక నవీన కాలపు సందీప్ రెడ్డి, మొన్మోర్ సందీప్ రెడ్డి వంగ తీశారు. ఏడ తింటుంది? వెరీ గుడ్ వెరీ గుడ్. అక్కడ ఇస్కాన్ పెట్టారు తెలుసు మా ల్యాండ్లోనే పెట్టారు. ఓ చంపేశా. వెరీ గుడ్ నాన్న, చేస్తూ వెరీ గుడ్. మీరు బస్కి వెళ్ళాలి ఇప్పుడు. దాదా హాయి మేరా భాయి, నువ్వు ఉంటే మాకు ఎంతో హాయి. మనం ఎక్కడ తినాలి, ఎక్కడ కొనాలి, కొంచెం మనం చూసుకోవాలి. ఎక్కడ కొనేటప్పుడు తిన్నాక ఇంకేం చేయడం, వాడు ఉమ్మో ఇదో కలిపేస్తాడు. అదే గుర్తుందా? అదేనా నేను మొత్తం ఎక్కడ ర్యాలీలోనే అదే వాడాను. అదే వాళ్ళకి తెలదే, మన వాళ్ళకే తెలదాం. అదే ప్రాబ్లం. వారి దగ్గర కొనద్దు, వారి దగ్గర కొనద్దు, అంతే. అది గుర్తుపెట్టుకుంటే చాలు. నైనా మీకు ప్రయాణం ఉంటే పొండి నాన్న, మళ్ళీ వాట్సాప్లో కలుద్దాము నైనా. రేపు 1వ తారీఖు ఏకాశి నైనా. నాన్న ఏకాశి ఖాళీ ఉన్నప్పుడు చూడండి, దీనికి వేసి ఇగో ఇది రాకాసి, నేను ఉన్నాను పడకేసి, పీసు బాబు ఒక పులకేసి, నేను ఈ గొర్రెలు మింగడానికి. హరి నన్ను రండి నాన్న కృష్ణార్పణం పోయిందా నాన్న బంగారు. నాన్న మీరు వెళ్ళేది బస్తీ, ప్రస్తుతానికి మీకు స్వస్తి. మీరు ఎలా పోతే జరుగుతుంది చూస్తే వస్తాను నాన్న. ఎప్పుడో నువ్వు వాట్సాప్లో తెచ్చుకురా నాన్న. సందీప్ వంగ అంతే నాన్న. హరే కృష్ణ హరే కృష్ణ. ఇగో లోపలే ఆ భాష ప్రభావం వల్ల బోల్డ్ని వస్తాయి. ఠాగూర్ సినిమాలో అలా మింగ ముందు పోయేద్దాం. మరి ఇక బంద్ చేసి 35 ఏళ్ల క్రితం సంఘ్లో ఓ గీత్, 33 ఏళ్ల క్రితం నేను మేజీ సైకిల్ మీద పల్లె వెళ్తూ ఈ గీత్ పాడుతూ ఆ పల్లెల్లో పిల్లలకు నేర్పిస్తూ ఉండేవాడు. మాకు ఆ 2 నెలల గీత్ అదే. ఏంటది? వ్యక్తిలో దేశభక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై ఆజీవనము సాధన చేసిన కేశవునకు అనుచరులమమ్మ, అందరము నీవారమమ్మ, మేమందరము నీవారమమ్మ. మీరు పాడండి ఒక్క లైను. వందనమో భారతమా, వందనమో భారతమా, అందరము నీవారమమ్మా, మేమందరము నీవారమమ్మా. వినీల గగనపు వీధుల తాకెడి, వింధ్య హిమాచల గిరిదారి, వందనమో భారతమా, అందరము నీవారమమ్మా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే వందే వందే. మన దగ్గర కంటెంట్ ఎలా ఉండాలంటే, ఒక టాపిక్ మీద అంటే ఒక్క 2 అక్షరాలు ఉంటే 2 గంటలు మాట్లాడగలగాలి. అంత కంటెంటు, అంత కరెంటు మన దగ్గర ఉండాలి. నాకు ఆ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే, ఇస్కాన్ స్వామీజీ ఉన్నారు కదా, ప్రభుపాదులు వారు, వారి గురువు గారు, వారి పేరు భక్తి సిద్ధాంత సరస్వతి. వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. వారి ఇంగ్లీష్ ఇప్పుడు కూడా మనకు అర్థం కాదు. 100 years క్రితం పర్సన్ ఆయన. 33లో హీ లెఫ్ట్ ద బాడీ. వారు అన్న
మాట ఏంటంటే ఐ కెన్ గివ్ లెక్చర్ 1 year ఆన్ 1 శ్లోక ఆఫ్ భగవద్గీత. ఎంత ఉండాలి చెప్పండి, ఒక్క శ్లోకం మీద 1 year లెక్చర్ ఇస్తారంటే అది ఎంత కంటెంట్ ఉండాలి అందులో. సో అనాలిసిస్ అనేది ఎప్పుడూ మానకండి, ప్రతిదీ పరిశీలించండి, ప్రతి చిన్నది పెద్దది. నాకెందుకు అవమానం వచ్చింది, నాకెందుకు దుఃఖం వస్తుంది, దీనికి కారణం ఏంటి, ఈ పరిశీలన చేయాలి. ఇప్పుడు మన నరహరి కారులో వస్తూ ఎవరో ఈయన హైదరాబాద్లో పనిచేసినప్పుడు ఒక కొలీకి చెప్పినటువంటి బాధ, ఎప్పుడు కాదు ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం. ఏమిటి ఆ కొలీకి చెప్పిన బాధ? కొలీకి బామ్మర్ది ఇంటర్ చదువుతున్నాడు, వాడికి లవ్. ఆ లవ్ అది యాక్సెప్ట్ చేయలేదు. ఆ పోరి వీడు వెళ్ళాడు కోరి, దిస్ ఫెలో జంప్ ఇంటూ మోరి అంటే డ్రైనేజ్. వీడు యాసిడ్ తాగేసాడు, లోపలంతా కాలిపోయింది. సో ఇక్కడ అనాలిసిస్ ఏమిటి, ఆ పిల్లవాడు ఏం అనాలిసిస్ చేసి ఉండాలి, నన్ను ఎవరు పోషిస్తున్నారు, ఎవరి వల్ల నాకు జన్మ వచ్చింది, నేను ఎవరిని ముందు ప్రేమించాలి. ప్రేమించడం దోషం కాదు, ఎవరిని ప్రేమించాలి ముందు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. సరే, ఇప్పుడు అనాలిసిస్ చేశాను లోపల. వాడు అసలు అమ్మాయి వెనకాల పడి తర్వాత చెడి, వాడి శరీరంలోంచి ఆత్మ విడి తడి పొజముగుడి. ఇలా జరగడానికి కారణం ఏంటి? ప్రేమించడం తప్పు కాదు, కానీ ఎవరిని ప్రేమించాలో తెలియకపోవడం, ఎప్పుడు ప్రేమించాలో తెలియకపోవడం. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, అది ప్రయారిటీ. తర్వాత అమ్మా నాన్నని ప్రేమించాలి, తర్వాత దేశాన్ని ప్రేమించాలి, దైవాన్ని ప్రేమించాలి, తర్వాత అందరినీ ప్రేమించు, ఎవరు వద్దంటారు. నేను అమ్మాయిని మాత్రమే ప్రేమిస్తాను అంటే అది కామిస్తాను అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా పిల్లలకి 7, 6, 5 ఏళ్ల నుంచే చెప్పాలి, ఇది ప్రపంచం. ఇంకో 10 ఏళ్ల తర్వాత నిన్నెవరో గోగుతారు, నువ్వు సంకటం ఆగుతావు, మీ నాన్న తిట్టచ్చు, నీకు అవమానం రావచ్చు, అప్పుడు నువ్వు రెచ్చిపోకూడదు, చచ్చిపోకూడదు, ముందే చెప్పాలి. ఇదే తిరుపతిలో కడుపు కాలిపోతుంది, నా తల్లి కళ్ళు నా కళ్ళల్లో ఉన్నాయి, ఇంకా ఏడ్చి పత్తికాయలు అయిపోయింది. వాడు అసలు ఇప్పుడు బతికుండుంటే ప్రభాస్ లెక్క ఉండేవాడు, అప్పుడు 9 చదివేవాడు. ఏంది నేను చెప్పేది, 15 ఏళ్ళు కాదు, 25 ఏళ్ల క్రితం 9th క్లాస్ పిల్లవాడు, అంత పొడుగుండేవాడు. వాడు స్కూల్ ఎగ్గొట్టి ఆడుతున్నాడు. వాళ్ళ ఆయన కొండ మీద సులభ ఏదో పని చేస్తాడు. మీ అబ్బాయి రావట్లేదు 2 రోజుల నుంచి అన్నారు వాళ్ళు. అప్పుడు సెల్ ఫోన్లు కూడా లేవు కదా, ఎందుకు రావట్లేదని వెతికితే వీడు గ్రౌండ్లో ఆడుతున్నాడు. అంతే బ్యాటర్ తీసి సౌండ్ వచ్చేలా కొడిచాడు అందరి ముందు. వీడు హట్. మళ్ళీ వాళ్ళ అమ్మ ఏదో వెన్న రాసింది, మన్నాడు పంపించింది. వాడు వెంట రాలేదు, స్కూల్లో అడిగితే లేడు, గ్రౌండ్లో లేడు. పోలీసులు ల్యాండ్ ఫోన్, ఇక్కడ ఎవరో పిల్లోడి శవం, రైలుకి దూకేశాడు. అందుకని పిల్లలకు కూర్చోబెట్టి చెప్పాలి, నాన్న భవిష్యత్తులో అవమానం రావచ్చు, అపజయం రావచ్చు, అవహేళన రావచ్చు, నిన్ను ఎవరైనా గోకచ్చు, ఇవన్నీ చెప్పేయాలి. చెప్పేస్తే ఆడు ప్రిపేర్గా ఉంటాడు. లేకపోతే ఇంక రిపేర్ చేయలేము అని చెప్తున్నాను. అది ఆడు గొట్టంలో పోయాలి, మా జీవితం ఎట్లా అయిపోయింది. చచ్చిపోవడం బాధ, ఇలా రోజు సావడం. అందుకని పరిశీలన, అనుశీలన ఇవి రక్షిస్తాయి. ఇప్పుడు ఇంత మాట్లాడతాను కదా, నిలబడి ఉంటాను చాలాసార్లు, మాట్లాడుతాను, వాకింగు టాకింగు నాకు తప్పదు. ఎంత చేసినా రాత్రి తిన్నాం, మళ్ళీ రేపే, నిన్న తిన్నా, మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం, 24 hours అట్లీస్ట్, ఒక్కోసారి 26, 28. ఇప్పుడు నన్ను ఏది ఆకర్షించదో, ఒకవేళ చాలా ఆకలిస్తే ఓ బెల్లం మొక్క లేదా కొంచెం తేనె. కాబట్టి మనం పరిశీలన చేయాలి, రేపటి కోసం పరిశోధన చేయాలి,
వివేచన చేయాలి. వచ్చే తరాన్ని రక్షించుకోవాలంటే మనం అన్ని రకాల బలాలు కలిగి ఉండాలి. ఆ బలం కోసం యోచన చేయండి. మీరు కూడా మాట్లాడండి. హిందువుల ఆర్థిక బలం అవ్వడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ధనబలం కావాలి, జనబలం కావాలి, సామాజిక బలం కావాలి, ఆధ్యాత్మిక బలం కావాలి, అలాగే రాజకీయ బలం కావాలి. మన కులబలం పార్టీ బలం తప్ప నేను చెప్పినవి ఏం లేవు. రామాంజనేయులు వీరాంజనేయులు రాయ్ రాయ్ ఏమొచ్చింది వీళ్ళిద్దరికి? ఈడో పార్టీ కుక్క, ఆడో పార్టీ కుక్క. మన విజయవాడలో ఏదో వనసంతర్పణకి వెళ్తే స్వామి ఈ పక్కన సేమ్ క్యాస్ట్, ఈ పక్కన సేమ్ క్యాస్ట్, ఇద్దరు కలిపి పెట్టుకోవచ్చుగా. నో, ఇది వైసీపీ బ్యాచ్, అది టీడీపీ బ్యాచ్, ఇద్దరు సేమ్ క్యాస్ట్. అంటే కులాన్ని విడగొట్టడానికి పార్టీలే. ఇప్పుడు నిన్ను విడగొట్టడం ఎంత ఈజీ, హిందువులు విడగొట్టడం ఎంత ఈజీ కదా. డబ్బులతో కొందరు కొనచ్చు, కులం పేరుతో కొందరు కొనచ్చు, పార్టీ పేరుతో కొందరు కొనచ్చు. నువ్వు హిందూ అని నన్ను ఎవరో ఇంటర్లో అడిగారు, సార్ మీరు రాజకీయాల్లోకి వస్తున్నాను విన్నా. చచ్చ ఊరుగో, నాకేం పని, మన వార్డు మెంబర్ కూడా గెలవను. అదేం సార్ అట్లా అన్నారు. హిందువులు ఎవరైనా ఉంటే ఇప్పుడు నువ్వు చెప్పింది ఏమైనా ట్రై చేయొచ్చు. హిందువులు ఏడున్నారో, రెడ్లు ఉన్నారో, నాయుళ్ళు ఉన్నారో, యాదవులు ఉన్నారో, బల్జీలు ఉన్నారో, చెట్టోళ్ళు ఉన్నారో, పంతుళ్ళు ఉన్నారో, హిందువులు ఏడున్నారో చెప్పు. హిందువులు ఉంటే అప్పుడు నీ మాటలే అని 3 ఏళ్ళు అని చెప్పు. అదేందా హిందువుల ఫీల్ అయితే ఈ దేశం ఉంటుంది. 10 రాష్ట్రాల పైన మనం మైనార్టీ. కాబట్టి హిందువుల జనాభా తగ్గిన తర్వాత నిన్నెవరు రక్షించరు. రాక్షస జాతి అది, ఎక్కడికి వెళ్ళినా అట్లే నాశనం చేస్తుంది. వాళ్ళు ఓపెన్. మొన్న అక్కడ ఎవడో పంది గెలిచాడు న్యూయార్క్లో ఎక్కడో, వాళ్ళు పైకెక్కి అమెరికా జెండా పీకిచ్చాడు. పిక్, ఆల్వేస్ పిక్, వేరెవర్ షీ గోస్ పిగ్ ఈజ్ పిగ్. పిగ్ కెనాట్ లుక్ అప్, తెలుసు మీకు? పందికి ఆకాశం లేదు, తెలుసు మీకు? పందికి ఆకాశం లేదు. దానికి దాని జీవితంలో ఆకాశం తెలియదు. దానికి ఎందుకు తెలీదు? దాని మెడ బాడీ కలిపి ఉంటుంది, అటాచ్డ్. చెక్ చేయండి, పంది తిరగడం ఇలా 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 ఏముండదు దానికి. ఇంతే పిස්සరలా అంతే. ఆకాశం ఉందని తెలియదు దానికి. వాళ్ళకి మానవత్వం ఉందని తెలియదు. పంది జాతికి దయ అనే పదార్థం లేదు వారికి. చిన్న బిడ్డలు అని లేదు. బంగ్లాదేశ్లో పందుల గుంపు ఓ 25 మంది పైన వచ్చి ఓ 12-14 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేస్తుంటే, హిందువుల అమ్మాయిని, ఆ తల్లి ఏమీ చేయలేక బాబు ఒకరి తర్వాత ఒకరు అని చెప్పి అంతమంది మీద పడి చచ్చిపోద్ది. ఇప్పుడు ఎదుటివారిలో దైవాన్ని చూసే మన జాతి ఎక్కడ? మా దైవాన్ని నమ్మకపోతే నశింపజేస్తామనే ఆ పంది జాతి ఎక్కడ? అన్ని మతాల సమానం అంటే చెప్పు తీసుకు కొడతా. చెప్పులు 700 మొన్న కొనుక్కున్నాను బృందావనంలో. అందుకని ఆ భ్రమలో ఉండకండి. మనకి ఎక్కిచ్చారు అన్ని మతాలు సమానం అని. ఏ మసీదులో, ఏ చర్చిలో అన్ని మతాలు ఒకటనే ఎవడు చెప్పను. నువ్వు ఒకడే పనికి మాలిన అల్లా సాయి, నానక్ సాయి, పీసు సాయి, ఇది పెన్నాకుడి సాయి. అందుకని నువ్వు నపుంసకుడిని చేయడానికి మాత్రమే ఇది వాడేది. అర్థమైందా? మీకు తెలుసా రఘుపతి రాఘవ రాజారావు, పతితపావన సీతారాం, తర్వాత పచ్చబద్ధం 3వ లైన్. ఏంటిది 3వ లైన్? పచ్చి అబద్ధం కదా సార్. ఈశ్వరల్లా తేరేనామని నరహరి చెప్తాడు, గోవర్ధన్ గారు చెప్తారు, సీను చెప్తాడు, సుబ్రహ్మణ్యం చెప్తాడు, తాహిర్ చెప్తాడు. ఈశ్వరల్లా తేరేనామని తాహిర్ చెప్తాడా, జహీర్ చెప్తాడా, ఇమానియల్ చెప్తాడా? మరి నీకెందుకురా? భారత్ మాతాకి. సో మీరు మాట్లాడండి, కేవలం నేనే కాదు. హరే కృష్ణ అండి, హరే కృష్ణ సార్. నన్ను కాలు పీకిస్తున్నాను. కూర్చోండి ఒక్క నిమిషం. మీరు ప్రస్తావన చేసిన తర్వాత మళ్ళీ ఇంకో విషయం మాట్లాడతాం. శ్రీనివాస్ గారు జీ చార్టర్ జీ తిరుపతి రామచంద్ర తిరుమల వ్యాపారస్తులు
స్వామి గారు వచ్చి అద్భుతమైన జాతీయవాది. వందే వందే వందే. చాలామంది చెప్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిందే దేశభక్తి అని. అవును, ఆర్ఎస్ఎస్కి ఈ దేశం కావాలి, ఈ ధర్మం కావాలి, ఈ మూలాలు కావాలి. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్కి ఇప్పుడు 100వ జయంతి వత్సరం. మనం బాధ్యత తీసుకోవాలి, అందరిలో జాతీయ భావాన్ని పెంపొందింపజేయాలి. నిర్లక్ష్యంగా ఉండకండి. పాము పడగలో ఉన్న కప్ప ఐఆమ్ సేఫ్ అనుకోవచ్చా? అలాగా ప్రతి వ్యవస్థలోనూ ఈ పందుల జాతి దూరిన తర్వాత మన బిడ్డలు, ఆడబిడ్డలు, పల్లెలు జాగ్రత్త ఉండవలసిన ఆవశ్యకత ఉందా లేదా? నేను ఏదో వీడియో పంపించారు, ఎవరో ఏదో కోటలో గంట ఎవరు కొడుతున్నారు? ఏం కరువు వచ్చింది? తాటి తీసేది కూడా ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అన్న పోరంబోకులు తాటికల్లు తీయడానికి ముస్లింలు వచ్చారు కదా, కళ్ళు గీత కార్మికులు ఏం పీకుతున్నారు? అక్కడ చెప్పవా? ఆడపిల్లల్ని ఎత్తిపోతున్నారు, రోహింగ్యా గోబ్యాక్ అనలేవా? కాబట్టి మార్వాడీలైనా, కోమటోళ్ళైనా, శెట్టిగారైనా, ఆంధ్రోళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, గుజరాత్ వాళ్ళైనా హిందువులే. అర్థమైందా? ఏందా దూరమా? దాన్ని సంతోషంగా నన్ను అందరూ అంతా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, గోవింద గోవింద గోవింద. జై శ్రీరామ్. ఏకాదశి పేపర్ ఉందిగా, గొర్రెల పేపర్ ఉందిగా, లేకపోతే తీసుకో. అవును, వాడి పేరు శ్యామ్ అని వాడు శాంసన్ అనే దొంగ, వాడు తమిళనాడు లంగా. అదే నా బెంగ. వాడిని తీసుకెళ్ళి మూసీలో తర్వాత తెలుసుగా, తర్వాత తెలుసు కదండి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నా అంత బోల్డ్గా మాట్లాడకపోయినా మీరు బోల్డ్ విషయాలు అయితే తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ అవసరం అక్కడ కొంచెం నోరిప్పం. ఏం లేదు, మీరు టాపిక్ ఎవరితో అన్నా రామచంద్ర గారు ఈ విషయం విన్నారా అని మాట్లాడండి. ఏ విషయం? మనం తినేదాంట్లో ఉమ్ము కలుపుతున్నారు తెలుసా మీకు? ఇది కూడా కలుపుతున్నారు తెలుసా మీకు? ఇది కూడా కలుపుతున్నారు తెలుసా? అది కూడా కలుపుతున్నారు తెలుసా? ఎన్ని కలిసిపోయినాయి. శరీరంలోంచి ద్రవాలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయో ఆ ద్రవాలన్నీ కలిపేశారు హిందువులు తినే దాంట్లో. వీడు కష్టపడి వాడు కోసుకున్నటువంటి భాగాన్ని కూడా గట్టిగా చేసి దాంట్లో జ్యూస్ వస్తే దాన్ని స్వీట్లో కలిపాడు కాశ్మీర్లో. అదవుతుందా మీకు? సో ఇప్పుడు 200 మంది డాక్టర్లను అరెస్ట్ చేశారట ఈ పంది జాతికి సంబంధించి. కాబట్టి ఏ కుక్క అయినా, కుక్క అంటే బ్రాకెట్లో సెక్యులర్, అన్ని మతాలు సమానం అంటే స్వామీజీ 10 లక్షలు ఇస్తా అన్నారు అని చెప్పండి, లేకపోతే మూసుకుని ఉండమని చెప్పండి. రేపు డిసెంబర్ 25 ఏంటి విశేషం? కాదు, మనం కూడా కేకులు పంచాలి. ఎందుకు పంచాలి? వీపీ పుట్టినరోజు కాదు, ఏబీవీపీ పుట్టినరోజు ఆ రోజు, అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు. కాబట్టి మీరంతా వాళ్ళు బోకులు, వాడికి కొట్టింది మేకులు, మీరు పంచండి ప్రసాదం కేకులు. అదవుతుందా? మీరు మానకండి. అదైందా? మెర్రీ కిస్మిస్ అని చెప్పి చక్కగా గుళ్ళో నైవేద్యం పెట్టిన కేకులు అందరూ ప్రసాదం పంచిపెట్టేయండి. అదవుతుందా? కేకు గుళ్ళు చేయించండి. లేదు ఒక వెజిటేరియన్ కేక్ కూడా తీసుకుని ఎగ్లెస్ గుళ్ళో నైవేద్యం పెట్టేసింది. లేదు మన ఇస్కాన్లో కేకులు ఉంటాయి, అదైనా ఎగ్లెస్ కేకులు ఉంటాయి, తీసుకోండి ప్రసాదం. కృష్ణార్పణం, తర్వాత బ్రహ్మానందం చెప్పినట్టు గంగార్పణం, అది శివార్పణం. అదవుతుందా? కాబట్టి డిసెంబర్ 25 కేకులు పంచాలా వద్దా? అదవుతుందా? డిసెంబర్ 25 కేకులు పంచుదాం, గొల్లెత్తే దంచుదాం, ఈయనపోతే మంచినీళ్ళ కొంటలో అదన్నమాట. ఎందుకంటే వాళ్ళు మనకు పుట్టినలు కదా. మొన్నాడు ఎవడో మన ఇన్స్పిరేషన్తో ఉపేంద్ర అని ఒక
యాంకర్ ఆ అబ్బాయి ఉండి ఓ గొర్రెని పిలిచాడు, కాకినాడ గొర్రె, అది పేరు ఏదో ఉంది అని పిలిచి స్వీట్ తినండి అన్నాడు. ఆడు ప్రసాదం కాదుగా అన్నాడు. ఏందా స్వీట్ అంతే తినండి అన్నాడు. అది తినేసాడు. నా మీద నమ్మకం లేదా అన్నాడు. ఉందా అన్నాడు. తినేసాక సారీ అది ఎల్లమ్మ గుళ్ళో ప్రసాదం అన్నాడు. దగా దగా అని ఓ ఫీల్ అయిపోయాడు. క్రాంతి కదా చేసిందా, ఉపేంద్ర గారు క్రాంతి. క్రాంతికి కూడా భ్రాంతి తొలగించింది మనమే. చాలా మంచోడు, కానీ అతను ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్లో మన వాళ్ళు అతను ఏమనుకున్నారంటే ఎగ్నెస్ట్ ఏమో అనుకున్నారు. లేదు, విషయం రాబట్టాలంటే అలా మాట్లాడాలి. అదైందా? సరే, మొత్తానికి ఈ గొర్రె ఆల్వేస్ గొర్రె. ఏం గించుకున్నా ఇప్పుడు ఆడు జంతువులు తినచ్చు, అదైందా? జంతువులు తినచ్చు కోసేసి, కానీ నెయ్యి వేసిన స్వీట్ తినకూడదు. ఎందుకంటే విగ్రహాలు యేసు కంటే పవర్ఫుల్ కాబట్టి, యేసు మొత్తం మంగళం అయిపోద్ది కాబట్టి. అదవుతుంది మీకు. ఇప్పుడు ఈ అరటిపళ్ళు మనం సృష్టించలేదు, షాప్లో కొన్నాం. ఇప్పుడు నేను ఇలా కొంచెం తొక్క తీసి ఓం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్ష సబాహ్యాభ్యాంతర శుచి సవై పుండరీకాక్ష శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఏడుకొండల వెంకటరమణ గోవిందా. ఇప్పుడు అరటిపండు పేరేంటి? కలిపేశా. ఇప్పుడు పాస్టర్ బెల్లంపల్లి సీనుకి అటు పేరేంటి ప్రవీణ్ గారికి ప్రసాదం పెట్టాం. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో అంటే బుర్ర తక్కువ వేదవలో గొర్రెలంటే ఇప్పుడు అక్కడ ఏముందండి వెంకటేశ్వరం ఫోటోది. వాడి దృష్టిలో ఏంటది? ఏం పవర్ లేదు కదా కదా. విగ్రహం పెట్టింది నువ్వు తినరాదు అని వాళ్ళు రాసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? విగ్రహారాధన ఉండేది అని. మీకు అర్థమైందా? ఏమంటే ఇప్పుడు ఈ గదిలో ఈ హాల్లో ఇద్దరే ఉన్నాం అనుకోండి, ఇద్దరే ఉన్నాం. మనం ఇంకో వ్యక్తి గురించి మాట్లాడామంటే ఆడు ఆల్రెడీ ఉన్నాడని కదా, అవునా? నన్ను తప్ప నీవు ఇతరులని పూజించరాదు అన్నాడు. అంటే ఏంటి? ఇతరులు ఆల్రెడీ ఉన్నారు. యెహోవాగాడు అనే పాత్ర పుట్టించడానికి ముందే ఇతరులు అని దేవుళ్ళు ఉన్నారు. మీకు అర్థమవుతుందా మీకు? ఆడు పార్టీ పెట్టే టైంకి, ఆడు పార్టీ అంటే ఆడు మతం, అది పెట్టే టైంకి ఉన్నారు. మీకు తెలిసే ఇజ్రాయిల్లో ఒక శ్మశానం దొరికింది. ఆ శ్మశానం వయసు 1,00,000 సంవత్సరాలు. ఎండిపోయిన శవం వయసు 2,000 సంవత్సరాలు. ఏది ముందు? కాబట్టి మనం వాళ్ళ కళ్ళు తెరిపించాలి అంటే మనం వాళ్ళకి వాడవలసింది ఏంటి? బైబిలే వాడండి నాన్న. ఒకసారి అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. ఓం నమః శివాయ. అయితే ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తాను. అందరూ మాట్లాడండి కొంచెం కొంచెం, ఆ తర్వాత మనం వెళ్దాం. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, వారి భార్య రాధగారు ఇద్దరు 90 రోజుల వ్యవధిలో వెళ్ళిపోయారు వైకుంఠానికి. వారు చేసిన సేవ అది అజరామరం. ఎంత కంఠం అది, అమృతం కదా. అన్నమయ్య మళ్ళీ వచ్చి పాడినట్టే కదా, అంత గొప్ప కంఠం. వారిని స్మరించుకోవడం, వారిని గుర్తు చేసుకోవడం, వారి పాడినవి మనం పాడుకోవడం, పరవశించడం, స్మరించడం, అది మనకి కనీస కర్తవ్యం. సో మనం అభయిందుశాన్ తరపున ఒక పిటిషన్, ఒక రిక్వెస్ట్ రెడీ చేసి టీటీడీ చైర్మన్కి ఇచ్చి తిరుమలలో లేదు తిరుపతిలో వారి యొక్క విగ్రహం నాద నిరాజనలో పెట్టాలి, ప్లస్ ఎక్కడైనా ఓ పబ్లిక్ ప్లేస్లో పెట్టాలి, వారి భార్యాభర్తలు ఇద్దరు. ఇది మనం చెయ్యాలి. చేద్దామా? అందరూ ఓం. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి సార్. మీది శివది బాధ్యత.
సార్ పోయినప్పుడు ఆ? గవర్నమెంట్ లాంఛనాలతో అది తెలుసు, అప్పుడు కలెక్టర్ గారు చెప్పారు. చెప్పారా? అప్పుడు ఫాలో అప్ చేయాలి. మరి చేయాలి, అదనే చేయాలిగా. ఇప్పుడు అలా ఇస్తే దానికి భారతదేశం లెక్క. దాన్ని కోట్ చేస్తూ అప్పుడు నీకు అర్థమైందా? చూడు ఏం చేయాలో సార్తో డిస్కస్ చేయి, విల్ గో హెడ్. సార్ థ్యాంక్ యూ, అందరూ మాట్లాడండి. అభయందుశాలకి, బాలాజీ భగవాన్కి, తిరుమల తిరుపతి ధామ్కి, అందరూ కొంచెం కొంచెం మాట్లాడండి, ఏవైనా మాట్లాడండి, దేశం కోసం ధర్మం కోసం. కేవలం నేను ఒక్కడనే కాదు, నా దగ్గర బోల్డ్ సబ్జెక్ట్ ఉంది. మరి మీరు 2 అక్షరాలు ఇస్తే 2 గంటలు మాట్లాడతాను, 2 రోజులు మాట్లాడతాను. అది కాదు సార్, అందరూ మీ మనసులో ఏమున్నాయో చెప్పండి. అందరికీ ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే అన్ని రంగాల్లో మార్పు వస్తుంది, కానీ వ్యాపార రంగం రావాలి. మారువాడికి ఎందుకు వ్యాపారం పెట్టుకోవాలంటే వ్యాపారమే దేశాన్ని నడిపిస్తున్నాయి ఇప్పుడు తెలుసుకుంటారు. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే గత 5 ఏళ్ళుగా గురువు గారు పెట్టినప్పటి నుంచి మహేష్ సార్ ఆ షాప్కి వెళ్ళి కొనమని నేను మినిమం కొంచెం కొన్న 60,000 పంపుతున్నాను. నెలకు 5,000, 60,000 రూపాయలు, 60 రూపాయలు కూడా వెళ్ళకూడదు, 6 పైసలు కూడా వెళ్ళకూడదు. నీ కూతురు నెత్తికెళ్ళా నువ్వే డబ్బులు ఇస్తావా? అలా మన తిరుపతిలో ఏం చేస్తానంటే నేను ఒక ఆయన దగ్గర కొని అనుకోండి అని ఎన్నిసార్లు ఒక సంవత్సరం పాటు కొన్నా, 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి మళ్ళీ 50 ఇచ్చి మోసం అయినా అలా మాట్లాడారు. అంటే ఎలాగైనా సంపాదించాను, ఈ బాధ ఇది, నా బాధ నాకు. బాబు ఎన్నిసార్లు నువ్వు అతనికి కస్టమర్, నువ్వు అతనికి కాఫీ. ఇప్పుడు నేను వేరేదే కొన్నాను, ఈయన మార్కెట్ అంటే ఈయన ఒకసారి ధనవంతులు అయిపోవాలి. కాబట్టి నీ దగ్గర చెప్పిన ఒరే బాబు నువ్వు 10 ఎక్కువ తీసుకున్నా నీ గడే కొంటా, నువ్వు మారు, మనం 10 మంది కనిపిస్తా. అయినా లేదు, సరసం లేదు. సరసమైన ధర అంటే ఏంటి? ఇప్పుడు 10 రూపాయలు 10 రూపాయలు తగ్గిపోతుందని మళ్ళీ మాకు తెలుసు. మీకు అర్థమైందా? ఆయన చెప్పిన బాధ అర్థమైందా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఓ షాపులో ఇగో డజను 50 రూపాయలు సార్, 50 రూపాయలు పెట్టి వీడు ఆలోచిస్తున్నాడు. వీడు హిందూ షాపు 50 రూపాయలు, ఆ పక్కనాడు 20 రూపాయలకే 25 ఇస్తున్నాడు. వాడు ఉమ్ము బ్యాచ్, ఉచ్చ బ్యాచ్, పిచ్చ బ్యాచ్, పచ్చ బ్యాచ్, ఏ బ్యాచ్ అయినా 25, 25కే డజన్. అది కనపడద్దు కానీ ఉమ్ము ఉచ్చ ఇది కనపడదుగా. కాబట్టి హిందువుల వ్యాపారులు రేట్లు తగ్గించాలి, సరసంగా అమ్మాలి, దోపిడీ చేయకూడదు, అది ముఖ్యం. మాట్లాడు. ఇప్పుడు మాధవరావు గారు చెప్పింది ఏమంటే హిందూ ఎకానమీ దాన్ని రైజ్ చేయాలనేది ఆయన ఉద్దేశం. మనం తిరుపతిలో అందరం ఉన్నామంటే దాంట్లో ఏమంటే ఉదాహరణకి మన హిందువుల దగ్గరే కొనాలి అనేటువంటి సిద్ధాంతం ఆయన చెప్పడం, అది కూడా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనము తీసే ప్రతి పైసా కూడా వాళ్ళకి చేరాలి, మన వ్యతిరేకం చేరవద్దనేది చాలా అవసరమైనటువంటి విషయం. మీరు కట్టేటువంటి అసలు అంత దూరం వద్దండి. హలాలు ఎంత దూరం వెళ్ళిపోయిందంటే హలాలు అపార్ట్మెంట్కి హలాల్ ఎట్టు వచ్చేస్తుంది. అటువంటి పాయిజనింగ్ బిజినెస్ జరుగుతుంది. అంటే దీంట్లో వచ్చేటువంటి డబ్బు నేరుగా విదేశీ జిహాదీలకి వెళ్తారు. మనం చూసాం హైదరాబాద్లో ఒక మొహిద్దీన్ అనేటువంటి డాక్టర్ రెసిన్ తయారు చేశారు. దేనికి? ఆ రెసిన్ మన హిందువులు చంపారు. ఇప్పుడు ఆయన మొన్నటికి ఒక 3-4 నెలల ముందు కూడా వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేశారు. ఏమి? తిరుపతి హిందూ ఫైనాన్స్ అనే పేరుతో చేసింది. ఆయన ఉద్దేశం అంటే మనం ఏది కొన్నా కూడా హిందువులనే కొనాలి, మన అమ్మాలంటే కూడా హిందువులకి అమ్మాలి అనేటువంటి ఉద్దేశము. దానిపైన ముఖ్యంగా మన సిఏ గారు అది అట్లాంటి విషయాలు అయితే ఆయన పర్ఫెక్ట్గా ఉంటుంది. కనీసం తిరుపతి వరకన్నా కూడా కొనేవాళ్ళు కూడా ఆర్థంగా. ఇంకోటి దురదృష్టం అంటే మన హిందువులు వచ్చిన దానికి మన లాభం సంపాదించేస్తాం అనేటువంటి దొరకదు. అదే వాళ్ళ దగ్గరికి పోయినామనుకో ఆకర్షించే దానికోసము 10 రూపాయలు 7 రూపాయలు అమ్ముతాడు, మన వాడు 10 రూపాయలు 11 రూపాయలు అనేది మనం ఆ ప్రయత్నం చేస్తే అప్పుడు మనం ఏం చేస్తాం, మన వాళ్ళు ఆటోమేటిక్గా ఆ 7 రూపాయలు ఆ ఉమ్ము పూసిన వాటిపైకి పోయేటువంటి పరిస్థితి. ఆయన ఆవేదన, అది చాలా రోజులు దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. కూడా నేను మేలు కావాలని కోరుకుంటున్నాను. మీకు అర్థమైంది కదా మహేష్ గారు చెప్పింది. ఇప్పుడు పనోని పిలిచామండి, వాడు ఈ పనికి ఎంత మనోడిని అడిగితే 1200 చెప్పాడు. వాడు 600కో 800కో 700కో చేసేస్తాడు. ఈడేం లెక్కేస్తాడు? 10 రోజులు పని, 10 రోజులకి 7,000, వాడికైతే 12,000. ఎవడో ఒకటి లేబ్బా చేయించేస్తాడు. 5,000 డిఫరెన్స్ కదా.
మీకు అర్థమైందా? ఆ తర్వాత మీరు వినలేని మాటలు వినాల్సి వచ్చినా జరగకుండా జరిగిన ఒక ఆయన ఆఫీస్కి వెళ్ళాడండి, 1,50,000 జీతం. ఇంట్లో ఏసీ బాగు చేయమని ఒకటి పంపించారు, పని వెళ్ళాడు నా సోపేట ఎక్కడో. తర్వాత ఆడి పిల్లవాడు లేచిపోయాడు. ఎవరెవరు? ఏసీ మెకానిక్, ఏసీ మెకానిజంతో పాటు ఏసీ రిపేర్తో పాటు ఈ ఆఫీసర్ పిల్లల్ని రిపేర్ చేశాడు. దాన్ని తీసిపోయాడు, దాన్ని ఎక్కడో పెట్టాడు. ఈ ఆఫీసర్కి 2 పిల్లలు, అమ్మ ఊరు వెళ్ళిందని చెప్పి ఏదో చెప్పాడు. ఇదొక్కతే ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. వీడు ఏసీ రిపేర్కి వచ్చి దాన్ని రిపేర్ చేశాడు. దీన్ని లేపుకుని వెళ్ళిపోయాడు. 2 పిల్లల తల్లిని. వీడు ఈ ఆఫీసర్ నెల 50,000 పంపిస్తున్నాడు. ఏది? రంకుమౌడికి. తన పిల్లాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు రంకుమౌడికి. మీకు అర్థమవుతుందా? వాడు అన్ని మతాల సమానమనే ఎదవా అంటే వాడు లంగా, వాడు దొంగ. మీరు వాళ్ళని మార్చాలి. ఇప్పుడు ముస్లిం టార్గెట్ ఎవరు? హిందూ. క్రిస్టియన్ టార్గెట్ ఎవరు? హిందూ. మన టార్గెట్ కూడా హిందువే. కాబట్టి పక్కా హిందూ. ఒకలాంటి నక్కల్లాంటి మెంటాలిటీ కలిగిన హిందువులు కాకుండా పక్కా హిందువులు మనం తయారు చేయాలి. ఎందుకంటే పక్కన బెల్లం అయిపోతాడు. మనకేంది? ఇప్పుడు వాడి పేరు సుబ్రహ్మణ్యం. ఏమనుకుంటావు నువ్వు? ఏమనుకుంటావు? హిందూ అనే అనుకుంటావు కదా. నువ్వు ఎప్పుడు చెప్తుంది వాడు మతం మారాడని? ఇస్తే తీసుకోడు, అప్పుడు బయటపడద్దు. సుబ్బు, నీకు వచ్చింది జబ్బు, నీకు ఎక్కింది బైబిల్ గబ్బు. మాట్లా ఒక అతను దాంట్లో ఇప్పుడు 1,80,000 మా గోమాంసం అని చెప్పేసి నడుస్తుంది. గుప్తా అనేవాడు. ఎవరు గుప్తా అనేవాడు? ఎవరు? శెట్టి గారు. శెట్టి గారు. వాడు చేయవచ్చున. శెట్టి గారు గో సంరక్షణ చేయాలి. గోమాంసం పెట్టి చేయొచ్చు. వాడు శెట్టి కాదు, వాడిని కలపాల్సింది మట్టి. వాడిని తీసుకెళ్ళాలి కోర్టుకి కొట్టి. స్వార్థము ఎప్పుడు మనలో ఉంది కాబట్టే మనం ఈ విధంగా మన ప్రాబ్లం బయట లేదండి, చాలా స్పష్టంగా ఇంతమందిలోనే మనలో ఎవరో ఒక స్వార్థపరం ఉంటామన్నమాట. అవకాశం వచ్చిందనుకోండి, అందరినీ దోచేద్దామా అనేది అంతే. అలాంటి ప్రక్రియ ఎప్పుడో మనలో నుంచి వైదొలుగుతుందో అప్పుడు మనం హిందువులుగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు మనం ఎంత ఇంజెక్ట్ చేసినా, థైరాయిడ్ మనకు ఇచ్చినా మనలో మార్పు రాదు. మనం మారుస్తూనే ఉండాలి, జీవితాంతం మారుస్తూనే ఉండాలి. మారుస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మనకి ఫలితం దొరుకుతుంది. అట్ ఆ టైం అప్పటికప్పుడు దొరకదు. మన దీన్ని మీ పట్ల మూలకంగా ఈ విధంగా మనము అందరూ, అది ఒక శక్తి. ఆ శక్తి సూర్యకిరణాలు అందరిపై పడతా ఉంటుంది. అందరూ సూర్యకిరణాలు మనం అంతా ప్రభావితం కావాలి. మనం ప్రభావితం అయితేనే ఆ ఒక్క శక్తి మనకు ఇది దొరుకుతుంది. దొరకకుండా మనం యాడేసిన గొంగులు అట్లే ఉన్నాం అనుకోండి, ప్రయోజనం ఉండదు. ఒక శక్తి ప్రకాశించేటప్పుడు అందులోనూ ప్రకాశించే అనంతము కావాలి. అట్లా శూన్యం కాకూడదు. అనంతమైనప్పుడే మనం రాత్రి మనం రక్షించుకోగలుగుతాము, మనం ఉండగలుగుతాం. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అంటే నా అనుభవం, 1 నెల 2 నెలల క్రితం ఓ గుళ్ళోకి వెళ్తున్నాను, ఎక్కడో పశ్చిమ గోదావరి. నన్ను తీసుకెళ్తారు కదా మేళ తాళాలు, పూర్ణ కుంభం, ఆహ్వానం. ఎవరో ఒక నిక్కర, పెద్దనే నిక్కర వేసుకుని నా కాళ్ళ మీద పడిపోయాడు. ఆ ఊళ్ళో పెద్ద మనిషి అంత వచ్చింది. ఆయన ముఖం వెంటనే మ్లానము అంటారు, చూసుకోతాం, రంగు మారిపోయింది. చాలా కుమిడిపోయే మనసు. అతను బాధపడిపోతున్నాడు, అవమానం కదా. వయసు పెద్దవాడు, ఎక్కడ వేసుకున్నాడు అనుకోండి, అది వేరే కదా. గ్రామాల్లో వేసుకుంటారు కదా రైతు వారి. నేను ఇప్పుడు అతను చిచ్చి ఇంకెప్పుడు గుడికి రాకూడదు అనే భావన అతను పోవాలంటే ఏం చేయాలి? అలా ఆ హట్ అయిన భావన పోవాలంటే వెంటనే ఆయన అలా తోసారా, నేను అలా ముందుకు 2 అడుగులు వేసి ఆ చేయట్టుకుని గుళ్ళు తీసుకెళ్ళాను. మీకు అర్థమైనా దెబ్బ? ఇప్పుడు పిల్లడికి తగిలిందండి చెక్క, అమ్మ ఏం చేస్తుంది? వెంటనే ఇలా చేత్తో అంటే చాలు, ఆయింట్మెంట్లోను పెప్పర్మెంట్లు ఏమైనా హైకెళ్ళా అదే మెడిసిన్. అలా మనకు ప్రాబ్లం ఏంటంటే వాడు చెయ్యి అనగానే ఏందా నిక్కర వేసుకొచ్చావు అని వాడిని నువ్వు కూడా అంటే వాడి గుడికి ఏమవుతాడండి? ఇప్పుడు లెక్కర వేసుకొచ్చినాడు, దాన్ని నిక్కర వేసుకొచ్చినాడు ఎక్స్ప్లెయిన్ చేసి వివరించు. మనతో ప్రాబ్లం ఏంటంటే
మనకి ఈ జాడ్యం ఉంది. ఆ జాడ్యం ఏంటంటే ఈగో జాడ్యం. ఈగో అవును, అది పెద్దది కదా. నీకు అన్నమయ్య చెప్పినా నువ్వు మారలే, కన్నప్పని చూసి నువ్వు కళ్ళు తెచ్చుకోలే, యోగివేమని చెప్పినా నువ్వు వెళ్ళలే, వాళ్ళు వచ్చి నరికిని ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోయినా నువ్వు వెళ్ళలే. వాళ్ళు ఇప్పటికీ కోట్ల మందిని, తెలుసా మీకు, గత 1000 ఏళ్లలో 10 కోట్ల మందిని చంపారు వాళ్ళు. లేదు, మేము లెక్కేసాం 9+. మీరు 8 కోట్ల నరసమారం రాశారు, కానీ అది వడ్డీతో ఇంకా చాలా పెరిగిపోయింది. అదేందా? సో ఒక మతం 10 కోట్ల మందిని చంపగలిగిందంటే అది ఏ మతం? అది క్రూర మతం, అది రాక్షస మతం. ఇతను ఒక వ్యక్తి అండి, ఎక్స్, ఇతను వై, ఇతను దేవుడు అంటే నై అంటాడు. ఇప్పుడు ఎక్స్ గాడు ఫిక్స్ అయిపోయి ఆ వైగా నై అన్నందుకు చంపేయడమేనా? దేవుడు లేడు అన్నాను, ఇతను చెప్పాడు సార్ దేవుడు లేడు. సో వాట్ దేవుడు లేడు అంటే ఏంటి ప్రాబ్లం? ఏంటి ఏ శతవన్నీ? దేవుడు లేడంటే తప్పు కాదండి, అది వాడి వ్యక్తిగత అభిప్రాయం. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది? మా దేవుడిని నేను నమ్మాలి, అది ప్రాబ్లం. నాస్తికుల వలన కాదు ప్రాబ్లం ప్రపంచానికి. నాస్తికుడు మాట్లాడకుండా ఉండాలి మళ్ళీ, అదొకటి సుమా. ఇప్పుడు సీను ఇంటికి వెళ్ళి భోజనం చేస్తావా, టిఫిన్ చేస్తావా? సీను బొరుగులు సీను, నువ్వు టిఫినా? మెకానిక్ సీను భోజనం. ఏమంటే ఈయన టిఫిన్ చేస్తాడు, ఆయన భోజనం చేస్తాడు. భోజనం చేశాక కిల్లి వేసుకుంటాడు అనుకుందాం. మేము అడిగాము, ఇప్పుడు నేను భోజనం చేస్తా, తర్వాత మా ఆవిడ నా కాళ్ళు పడద్ది, తర్వాత నా తలకు నూనె రాద్ది, నా కాళ్ళకి ఆయిల్ రాసి కాళ్ళు నొక్కుద్ది, ఇవన్నీ మాకు ఎందుకు? నాస్తికుడు అనేవాడు ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్తున్నా? మొన్న హత్య చేసిన రాజమౌళి. అదే నేను నా నోట్లో వస్తా ఉంది. రాజమౌళి ఏదో నాన్నగారు చెప్పారు, అవలేదు, ఒక ఉక్రోషంతో మాట్లాడాడు. కానీ అతను దేవుడు లేడు, నేను నమ్మను, అంతగా నమ్మను, పెద్దగా నమ్మను, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకని యు ఆర్ ఇన్ ఏ పొజిషన్, డోంట్ క్రియేట్ ఎనీ అపోజిషన్ కదా. యూ సపోజ్ టు బి ఏ సొల్యూషన్, నాట్ డిస్ప్యూట్ ద సొల్యూషన్ కదా. కావచ్చు, నువ్వు పిచ్చి వేషాలు. ఇప్పుడు హిందువులకి హత్య చేసే పని చేయకూడదు. నువ్వు వాడుకునేది రామున్నా, నువ్వు వాడుకునేది రామాయణన్నా. ఐ డోంట్ లైక్ రామ, అలా మాట్లాడకూడదు కదా. అతనిలో మార్పు అనేది వచ్చింది. నీకు అసలు మనకు అర్థమవుతాంలా. ఆయన ఏం చేసినాడంటే, నీకు ఇంత చేయడానికి హనుమంతుడు వెనకాల ఉన్నాడు, హనుమంతుడు వెనకాలంటే ఈ హనుమంతుడా నాకు వెనకాల ఉండేది అనే ఇది కదా. కాబట్టి ఇంత శక్తి, ఇంత ప్రాచుర్యమో ప్రపంచవ్యాప్తంగా ఇచ్చేస్తామంటే కంపల్సరీగా హనుమంతుడు ఉంటాడు. తెలిసి వస్తుంది, సమయం వస్తుంది. ఇప్పుడు నీ నోట్ల నుంచి వచ్చింది అంతే. ఇప్పటికీ ప్రవర్తన అనేది చాలా వరకు వెళ్ళిపోయింది. ఒకరో ఇద్దరు కాదు, లక్షలాది మంది ఉడుకుందని ట్విట్టర్ పెడుతున్నారు, ఇచ్చేస్తున్నారు బాగా ఫుల్, అసలు ఎవరు తగ్గలేదు, చాలా వరకు ఇచ్చేస్తున్నాడు. అంతే ఏమైంది, వాళ్ళ మార్పు వచ్చింది కాబట్టే తెలియపరుస్తున్నాడు ఆ హనుమంతుడు వెనకాల ఖచ్చితంగా ఉన్నాడు. ఈజ్ గోయింగ్ టు రియలైజ్, ఐ హ్యావ్ ఫెయిత్. ఒక్క చిన్న కథ చెప్తాను, నేను ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నాను. ఒక అబ్బాయి రాముని వారికి పూజ చేశాడు, ఊరికి ఎంజాయ్ చేయండి. రాజమౌళిని చూస్తే నాకు ఏం గుర్తొచ్చిందో చెప్తున్నాను. రాముల వారికి పూజ చేశాడు, పని అవ్వలేదు. మళ్ళీ గణపతికి పూజ చేశాడు, పని అవ్వలేదు. అమ్మవారికి పూజ చేశాడు, సార్ పని అవ్వలేదు. ఈ పని అవ్వని విగ్రహాన్ని పైన అటక మీద పెట్టాడు. శివుడికి పూజ చేస్తున్నాడు, కార్తీక మాసం పూజ చేసి అగరబత్తులు చెప్పి ఆ అరటిపళ్ళు కూర్చో ఆడ పెట్టాడు. ఈ అగరబత్తి పొగాల పైకి వెళ్తుంది. వీడు చూశాడు, ముందు అర్జెంటుగా నిచ్చెన వేసుకుని అట్టకెక్కి గొడ్డలు తెచ్చి ఇంట్లో ఉన్న గొడ్డలు చింపి ఆ ముక్కులు కట్టేస్తున్నాడు. ఎలా వింటున్నావా?
ముక్కులు కట్టేస్తున్నాడు ఎవరు ఈ పిల్లోడు. కట్టేస్తుంటే ఆ అట్టక మీదే రాములు వారు, అమ్మవారు, గణపతి ప్రత్యక్షమైపోయారు. అసలు ఎన్ని పూజలు చేస్తే మీరు రాలేదు, ఇప్పుడు వచ్చారేంటి అటక మీద? ఆ కిటికీ ఏంటి అన్నాను. ఇప్పుడు నువ్వు ఎందుకు కడుతున్నావు గుడ్లో అని అడిగారు. లేకపోతే నేను ఇంత కష్టపడి పూజ చేస్తుంటే మీరు ఒక్క వరం లేదు, కానీ ఇప్పుడు అప్పనంగా అగరబత్తి పాకు పీల్చేస్తున్నారు, అందుకే కోపం వచ్చింది, అందుకు కట్టాను అన్నాను. ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడిగావా? ఇన్ని రోజులు మేము ఉన్నాము అని నువ్వు ఫీల్ అవ్వవు, మేము ఉన్నామని ఫీల్ అయ్యావు కాబట్టి కదా గుడ్లు కట్టావు, అందుకు వచ్చాం. అలాగా రాజమౌళి కూడా ఎక్కడ హనుమంతుడు వస్తాడన్నా రాలేదు అని ఒక ఉక్రోషంతో, అంటే హనుమంతుడిని ఫీల్ అయ్యాడు, వచ్చుంటే బాగుండు కదా, టైంకి అయింటే బాగుండు కదా అని. కానీ అతని ఎక్స్ప్రెషను పాజిటివ్గా రాలే. ఇప్పుడు కనీసం అతను ఒక పక్షంగా ఉండి భక్త తుకారంలాగా ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే టైంకి స్విచ్ చేయకున్నావా, మా సినిమా లాంచ్ చేయకున్నావా అని పాడి ఉండాలి. అది మానేసి నేను పెద్దగా దేవుడిని నమ్మను, అలా ఈ నాస్తికత్వం అనే పైత్యపు మాటల వలన ఈ ప్రమాదం జరిగింది. సో కాబట్టి అది పాతలండి, దాన్ని పట్టించుకోకండి. దాంట్లో చాలా మంది తెలుస్తుంది, పాతదే వదిలేయండి, లివిట్. సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, సరిచేయడానికి వీలున్నంత మట్టి హిందువుల్ని సరిచేయడం. మీరు రామ్ చరణ్కి మాత్రం బాగా చెప్పారు. రామ్ చరణ్ దర్గాకి వెళ్ళాడే, అప్పుడు చెప్పాను మనవాడే మార్చుకుంటాం. ఖచ్చితంగా మనం ఎవరి పట్ల ఇదొక్కటి మర్చిపోకండి. ఎవరైనా ధర్మ వ్యతిరేకంగా ఉంటే హిందువులు వాళ్ళని వెంటనే ఎక్కి తొక్కేకండి. మీకు అర్థమైందా? వాళ్ళని వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీకు అర్థమవుతుందా? కేవలం తిట్టేయడం వలన ఈగో వస్తుంది, ఈగో వచ్చి వాడు ఈశ్వరుడికి దూరం అయిపోతాడు. మీకు అర్థమవుతుందా? రాజమౌళిని కలిసి మనం మహాభారతం ఇవ్వాలి, రామాయణం ఇవ్వాలి, చదవమని చెప్పాలి. శ్రీభాష్యం అప్పలాచార్యులు వారిది రామాయణం అంతా ఒక పెన్ డ్రైవ్లో వేసి సార్ ఇది వినండి సార్ అని చెప్పాలి. మీకు అర్థమవుతుందా? అప్పుడు ఇప్పుడు హనుమంతుల వారు ఆయనకి సహాయం చేయలేదు, నీకు పరీక్ష పెడుతున్నారు, ఆ పరీక్ష కోసం నువ్వు కొంత శ్రమించాలి కదా. ఈ లాస్ట్ హిజ్ పేషెన్స్. ఆ పరీక్ష ఇప్పుడు నాకు కూడా ప్లీజ్ చెప్పాలి, ప్లీజ్ మాట్లాడాలి, దానికే మన గురించి. ఇది ఉత్తమ లక్షణం గోల. శివ ఆయన దగ్గర పెట్టి పుచ్చుకోవాలి. ఎందుకు ఇచ్చినాడు అంటే ఆడు కూడా మీరు 2 పదాలు బాగా అర్థం చేసుకోవాలి. అక్కడ హనుమంతుని పదాన్ని స్పెసిఫిక్గా చెప్పాడు, రాముడి పదాన్ని ఆ మీటింగ్లో చాలా స్పెసిఫిక్గా చెప్పాడు. ఆ 2 పదాలని చెప్పడం వల్ల మీరు అన్నట్టు ఇప్పుడు ట్విట్టర్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ 2 పదాల మీద ఫోకస్ బాగా పెరిగి అతనికి హైప్ అవుతుంది సార్. అంటే మనం అనుకుంటున్నాం ఇక్కడ హనుమంతుడు సపోర్టివ్గా, రాజమౌళికి నెగిటివ్గా మనం మాట్లాడుతున్నాం. అతనికి కావాల్సిందే అది, అతనికి కావాల్సిన దాన్ని ఆ విధంగా. ఎందుకంటే అతను ఎవరో కూడా నీకు భగవంతుడి ఇష్టం ఉందా, నీకు నమ్మకం ఉందని ఎవరు అడగలేదట. అతను అన్వాంటెడ్గా కావాల్సుకుని బిజినెస్ స్ట్రాటజీ ప్రకారం తీసుకొచ్చిన పేరు. ఎందుకంటే అతనికైతే ఈ ఇతిహాసాల మీద మంచి పట్టుంది. అతను మనం పుస్తకాలు భాష, ఎందుకంటే అతను రీసెర్చ్ ఒక సినిమా అంత బాగా తీగలుతుంటే అతను వాంటెడ్గా భగవంతుణ్ణి ఇక్కడ వాడుకున్నాడు వాస్తవంగా. అయితే రెండవది మనం ఎంతమంది రియాక్ట్ కావడం అంటే అతని బిజినెస్ స్ట్రాటజీ. ఇప్పుడు ఏమవుతుందంటే మనం అంటే అంతర్గతంగా మనకి చాలామంది దేవులు చాలామంది మనకి ఇష్టం ఉంటారు, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనకు ఉన్నటువంటి సోషల్ హ్యాండిల్స్ ద్వారా మనం పర్టికులర్గా వెళ్ళి ఆ హనుమంతుడి గురించో ఇంకోళ్ళ గురించో మనం మనకున్న భావాలని ఇంకా వ్యక్తపరిచేస్తున్నాం, ఎక్కువగా వ్యక్తపరుస్తున్నాం. ఇది అతనికి బిజినెస్కి బాగా ఉపయోగపడుతుంది. రెండోది ఈ ట్విట్టర్ ఇట్లాంటివి ఫారిన్లో కూడా చూస్తారు కాబట్టి ఈ సినిమాకి కొంత పెంచుకోవచ్చు అనేది. రెండోది అది టెక్నికల్ ఇష్యూ, ఆ టెక్నికల్ తీసుకొచ్చి మళ్ళీ ఇంకోటి చూడండి, దాంట్లో కూడా మా నాన్నకి అనుమతి అంటే ఇష్టము, మా వైఫ్కి అనుమతి అంటే ఇదంతా ఏంటంటే ఒక స్ట్రాటజీ సార్. బట్ అతనికి కూడా ఉంది,
అతనికి కూడా ఉంది. ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి, కానీ ఒక బిజినెస్కి భగవంతుని అలా వాడుకోవడం అనేది అది మాత్రం పెద్దగా అది అనైతికం సార్. యాక్చువల్గా అది బిజినెస్ స్ట్రాటజీ సార్. అతనికి సార్ ఆ సినిమాలోనే డెప్త్ ఉంది, రాముడు వారి డెప్త్ ఉంది. యాక్చువల్గా దాన్ని ఇప్పుడు ప్రచురిస్తున్నారు అనమాట సార్. దాంట్లో కంపల్సరీగా ఆ ఇంటెన్షన్ కోసం చేస్తున్నారు తప్ప, కానీ అది అనైతికం సార్. అట్లా చేయడం అనేది అనైతికం, అది పద్ధతి అయితే కాదు. ఇంకొకటి ఏంటంటే అతను ఒకరి దగ్గర తెప్పించుకునే స్థితిలో అయితే లేడు, ఎందుకంటే అతను బాగా రీసెర్చ్ చేస్తాడు వాళ్ళ నాన్నగారు కానీ సబ్జెక్ట్ గురించి. బట్ అక్కడ నాకు భగవంతుడనే నమ్మకం లేదనే పాయింట్ అసలు అక్కడ రావాల్సినటువంటి అవసరమే లేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ కూర్చోబెట్టుకుని రామ్ గోపాల్ అడిగినప్పుడు చెప్పచ్చు అతను. ఇతను వాంటెడ్గా చెప్పడం అనేది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎంత సోపైన ఆ టాపిక్లో ఆ మహేష్ బాబు రాముడు, ఆ రాముడిని ఎంత సోపైన తీసుకొస్తున్నాడు అతను. రెండోది హనుమంతుని తీసుకొస్తున్నాడు, వేరే ఇంకేం తీసుకురావడం లేదు అతను. అతని ఉద్దేశం ఏంది, ఈ రెండు పేర్లు చెప్పుకొని ఈ సినిమాలో ఏదో ఉండాలని క్రియేట్ చేయడమో బిజినెస్ స్ట్రాటజీ గ్యారంటీగా ఉంది సార్. రెండోది ఈ సోషల్ హ్యాండిల్ ఏమవుతా ఉందంటే ఇప్పుడు సార్ అన్నట్టు మనకి వెంటనే ఆవేశం వచ్చేస్తూ ఉంది. బట్ ఆవేశం రావడంలో మన సైడ్ తప్పు లేదు సార్, ఎందుకంటే మనం ఇంకా బాగా రీసెర్చ్ చేస్తున్నాం. హనుమంతుడు ఎంత గొప్పవాడు, రాముడికి ఇంకా 7 లక్షలు మనకు చేస్తున్నాం. బట్ అతను చేసింది అయితే కరెక్ట్ కాదు. బట్ దానివల్ల మనలో కొంత సంఘీభావం అయితే పెరిగే అవకాశం వచ్చింది. చెప్పిన దానికి ఒక సపోర్టివ్ సార్. రాహుల్ అనే ఒక ఆయన వచ్చి వెళ్ళారు కదా, అప్పుడు నేను చెప్దాం అనుకున్న మాట ఏంటంటే మన దేశ ధర్మాలని ఎవరు రక్షిస్తున్నారో వారందరి కోసం మనం భగవంతుని మొక్కుకోవాలి. ఎవరది ఫోను చూడన్నా, ఇంట్లో వాళ్ళే ఉంటారు చూడు, అర్జెంట్ ఏమో వచ్చేస్తాను చెప్పు. ఇప్పుడు మన దేశ ధర్మాల కోసం ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుండాలని, ఆయుష్ ఉండాలని మనం దేవుడికి మొక్కాలి. ఇప్పుడు దేశాన్ని ప్రగతి పదంలో నడుపుతూ ఎక్కడికి వెళ్ళినా యూఆర్ ఫ్రమ్ ఇండియా. మీరు ఈ మధ్యన అదొక రీల్ వచ్చింది చూసారా, ఆస్ట్రేలియాది అభంగా చూసారా నామాలతో, యూఆర్ ఫ్రమ్ ఇండియా, ఐ కేమ్ ఇండియా 15 times చెప్పాడు కదా. యువర్ నేమ్ అభంగా, వాట్ నేమ్, నమస్కార్ వాట్ ఏ సంస్కార్ అన్నాను కదా. సో అది వితిన్ 1 week కూడా అయిందో లేదో అప్పుడు 9 లక్షల మంది ఏమో చూశారు. సరే, విషయం ఏంటంటే మనకి రెస్పెక్ట్ ప్రపంచవ్యాప్తంగా పెరగడానికి గత 10 ఏళ్ళుగా 11 ఏళ్ళుగా కృషి జరుగుతుంది. ఆ కృషి చేస్తున్న ఋషి వల్ల మనం కూర్చున్నాం విత్ కృషి. అయితే మనం అటువంటి ఋషి సప్తముల్ని బాగా చూసుకోమని భగవంతుడికి మొక్కాలి. అదవుతుందా? అట్ ద సేమ్ టైం రాహుల్ కూడా బాగుండాలని మొక్కాలి సార్. ఇప్పుడు ఎప్పుడైనా వైరిపక్షం ఉండాలా వద్దా కదా, అక్కడ రాముడు ఉంటాయి కదా, రాముడు పేరు. సో కాబట్టి మనం రాహుల్ కూడా ఆరోగ్యంగా ఉండాలి 10 కాలాల పాటు. సార్ మిస్ అవుతుంది రాముడికి పేరు అన్నారు, అట్లాగా సార్. ఒక మంచి లక్షణాన్ని చెప్పాలన్నప్పుడు చెడు లక్షణం చూపిస్తే హైప్ కాదు, అదే ఉద్దేశం, అది వారి ఉద్దేశం, పదాలు వేరు. ఆ లక్షణాన్ని చూపించే ఒక పర్సన్ కావాలి, రాముడు ఒక అవలక్షణం చూపించే పర్సన్ కావాలి. అంతే. ప్లీజ్. రాజస్థాన్ లో ముస్లిమ్స్ జనాభా ప్రతి ఒక్క ఇంట్లో 17 మంది ఉన్నారంట సార్. ఒక ఇంట్లో ఎక్కడ రాజస్థాన్ ఒక గ్రామంలో ఏమని అడిగితే మాకు రాహుల్ చెప్పాడు, మాకు ముస్లిమ్స్ కి చాలా ఇబ్బందిగా ఉంది, మా జనాభా పెరిగితే మాకు బలం ఉంటుంది అని చెప్పి ప్రతి ఇంట్లో 17 మందిని చూపించుకుంటున్నారు. అవును, తప్పే ఉంది. వారు పగలు వారు పగలు కంచం కోసం కష్టపడతారు, రాత్రి మంచం మీద కష్టపడతారు. నువ్వు ఏ కష్టం పడవు కదరా పోరంబోకు, నీకు చొక్కా నలగకూడదంటావు, ఆఫీసులో కూర్చోబెట్టి పైసలు వేయాలంటావు, నీకు పొట్ట పెంచుకుంటావు, అది తగ్గడానికి జిమ్కి వెళ్తావు, ఫిట్నెస్ సెంటర్కి వెళ్తావు. నువ్వు లేనప్పుడు మీ ఆవిడ వెళ్తుంది, అక్కడేమో తా హీరో జై హీరో మీ ఆవిడని మింగుతారు. పోరంబోకు ఎదవా, నేను చెప్పింది నిన్ను కాదు, ఒలిసే. అర్థమైందా? నేనేమంటా అంటే వాళ్ళు కష్టపడుతున్నారా లేదా, నీ కూతుర్ని మింగడానికి, నీ పిల్లాన్ని ఎత్తుకెళ్ళడానికి, నీ చెల్లిని బాక్సులో పెట్టడానికి, నీ పక్కింటి ఆవిడని ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఎంత కష్టపడి ఎంత ప్లాన్ చేయాలి సార్? అంటే ఒక 70-80 కేజీలు ఉండే స్త్రీని ట్రాప్ చేసి, రేప్ చేసి, మాప్ చేసి, చంపేసి, మొక్కలు చేసి, ఫ్రిడ్జ్లో పెట్టి, రోజుకో మొక్క తీసి
గల్లీ గల్లీకి ఇసరాలంటే ఎంత కష్టపడాలి సార్? కదా, నువ్వు అంత కష్టపడక్కర్లేదే. ఒరే వాళ్ళ దగ్గర కొనద్దని చెప్పాలి, నువ్వు అది కూడా చెప్పావు. ఏ భయ్యా ఆపుకెళ్ళి ఏ గొయ్యా, అదే నువ్వు అలా మాట్లాడవే. నువ్వంటే నేను చెప్పేది మనోళ్ళు. కాబట్టి సెక్యులర్ కుక్కల్ని టార్గెట్ చేయండి. సెక్యులర్ అని చెప్పాలంటే అది ఉచ్చపడాలి. అదేంది నీకు ఉచ్చ తాగే బ్యాచ్ నుంచి రక్షించుకోవాలంటే, ఉచ్చ కలిపే బ్యాచ్ నుంచి రక్షించుకోవాలంటే ఈ ఇంటి దొంగలీలు. విజయరామరాజు తెలుసా? ఎవడాడు? బుస్సీ దొరకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫిరంగులు తెచ్చి బొబ్బిలి సామ్రాజ్యాన్ని కూల్చిన పోరంబోకేతవ. ఎందుకు కూల్చాడు? వాళ్ళతో ఎందుకు చేతులు కలిపాడు? ఎందుకు కలిపాడండి? ఏమండి? తాయిలాలు కాదు సార్, ఈగో సార్. తాయిలాలు అని సెకండ్. కోడి పందాలు జరిగినాయి సార్, ఓడిపోయాడు. అంతే. ఈ పగ పెట్టుకుని వాళ్ళతో చేతులు కలిపించాడు. రంగరాయల్ని, రామరాయల్ని ఇలా అందరినీ చంపేశాడు. అప్పుడు పాపరాయుడు వీడు పడుకుని ఉంటే వాడు గుండెల మీదకి కూర్చుంటాడు. పాపయ్య, ఇప్పుడు అర్ధరాత్రి శత్రువుని ఆయుధం లేకుండా చంపడం ధర్మమా? నువ్వు ధర్మం గురించి మాట్లాడతావరా? రంగరాయల్ని వెన్నుపోటు పొడిచినప్పుడు ఏమైందిరా? విదేశీతో తొత్తుగా చేతులు కలిపినప్పుడు ఏమైందిరా నీ ధర్మం? అంటే వాడు ఏదేదో మాట్లాడతాడు. ఈయన గుండెల మీద కూర్చొని, పులిరా పులి, ఇది అడవి పులి కాదురా, బొబ్బిలి పులి, ఇప్పుడు నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను అని అరిచి వాడిని చంపబోతుంటే, బొబ్బిలి కోట నువ్వే ఎదుకో అంటాడు. శ్మశానం, విదేశీయులతో చేతులు కలిపి శ్మశానం గొట్టగా మార్చి నీ ప్రాణాల కోసం ఆ శ్మశానాన్ని ఏడుకోమని నాకు చెప్తావురా నువ్వు? నన్ను అడుగుంటే 4 ఊళ్ళు జయించి నేనే ఇచ్చేవాడిని కదరా నీకు అంటే. సో కాబట్టి ఇక్కడ ఈగో వలన మన దేశం చాలా దెబ్బతింది. ఎకానమీ ఎఫెక్ట్ వలన మన దేశం చాలా దెబ్బతింది. కాబట్టి హిందువులారా, నేను చెప్పేది ఒకటే నినాదం: ఆర్థికంగా సంపాదించండి. జ్ఞానము, ధనము, పదవి, జనము, ఆధ్యాత్మికత, మానసిక శక్తి, శారీరక శక్తి, ఇవన్నీ సంపాదించడానికి ఎప్పుడు ప్రయారిటీ కలిగి ఉండండి. ఎర్న్ అండ్ లెర్న్ బిఫోర్ దిస్ గెట్ బర్న్. అదవుతుందా? మీకు ఎన్ని ఛాన్సులు ఉంటే అంత డబ్బు సంపాదించాను. ఆ డబ్బుతో ఏం చేయగలను? ధర్మానికి. ఉదాహరణకి నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయండి దేశం కోసం, ధర్మం కోసం. కానీ ఎలా చేయగలను? నేను ఒక్కరిని చేయగలనా? ఇప్పుడు ఈ స్టిక్కర్ ఉంది, ఏంటి? శ్రీమద్ భాగవతం, నిత్యపట్నం, నిత్యశ్రవణం. సరే, స్టిక్కర్ వేయడానికి ఎంత అవుతుంది? ఎంతో అవుతుంది కదా. ఇప్పుడు మేము కార్డులు కొట్టిస్తున్నాం, 26,000 కార్డులకి. నాకు 10,000 పంపాను, ఇంకా పంపాలి. 26,000 పెడితే 20,000 కార్డులు వస్తాయి. ఈ స్టిక్కర్లు కొట్టించాలి, దానికో 10,000 అవుద్దా? పేపర్లు కొట్టించాలి, దానికో 10,000 అవుద్దా? ఎక్కడి నుంచి వస్తాయి? అలా చాలా చేయాలి. అర్థమైందా? నాకు చాలా థాట్స్ ఉన్నాయి. ఎవరి వాల్, ఎవరి పోల్, ఎవరి టెంపుల్, ఎవరి కిచెన్, అలా చాలా థాట్స్. ఎవరి స్కూల్, చాలా. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ గోల్స్. ఎవరి పోల్, ఎవరి వాల్, ఎవరి స్కూల్, దట్స్ మై గోల్. చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే ఏం కావాలి? నాకు టైం ఇచ్చేవాడు కావాలి, డబ్బు ఇచ్చేవాడు కావాలి. డబ్బు ఎక్కర్లేదు, ఆ పని నడవాలి, ఈ ఒక బాధ్యత తీసుకోవాలి. అర్థమైందా? మన చిన్న బిడ్డలు గట్టిగా, అంటే నా కళ్ళతో చూసిన అనుభవం, 5 ఏళ్ళు ఉంటాయి వాడికి. అది కూడా దాదాపు 10 ఏళ్ళ క్రితం. లిఫ్ట్ ఎక్కుతున్నా, లిఫ్ట్ ఎక్కాను, స్విచ్ నొక్కే ముందు వాడు బయట ఉన్నాడు. ఆ లిఫ్ట్ మ్యాన్ కొడుకాడు. రే చెప్పు, గోవని చెప్పు అన్నా. వాడు చెప్పలే, చిన్నపిల్లోడు. మేము ఎండిపోయిన శవాన్ని మొక్కుతాం, వెంకటేశ్వర శవాన్ని మొక్కం. ఎవరికి ఇచ్చారు? వాడికి వాళ్ళ ఆయన, వాళ్ళ అమ్మ, వాళ్ళకి ఎవరికి ఇచ్చారు? పాస్టర్ ఎందుకు ఇచ్చాడు? వాడికి జ్ఞానం లేదు, వాడికి ధర్మం లేదు, వాడికి నీతి లేదు. నీతి లేని అదోలే గొర్రెలు అవుతారు. నీతి లేనివాడు నీ పక్కన ఉన్నాడంటే ఈజ్ ఏ నైఫ్. వాడు తీవ్రవాదే. భారతదేశాన్ని 2 మొక్కలు చేసి ఇచ్చేయండి, క్రైస్తవులకు ఒక మొక్క ఇచ్చేయండి అన్న చెక్కన కొడుకు పేరు హిందువు.
ఉపేంద్ర, విజయ్ కుమార్, అందరూ హిందువులకే పుట్టారు. వాళ్ళ అమ్మని బ్రిటిష్ వాళ్ళు ఏదో మింగితే పుట్టారని కాదు, వాడు అనుకోవచ్చు. అదవుతుందా? కాబట్టి జయశీల రావు, వాడు పీడి సుందరం పిడిపడుతూ ఉంటే లైన్లోకి వస్తారు. విషయం ఏంటంటే మన చట్టాలు ఎక్కువ మంది దాన్ని గొట్టాల్లో తయారు చేశారు. ఈ చట్టాలు గొట్టాలు కావడం వలన చాలా అన్యాయం హిందువులకు జరిగింది. రాజ్యాంగ రచన విషయంలో అందులో చేసిన ఏమంటారు అవి అమెండ్మెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇందిరాగాంధీ చేసిన అన్యాయం, నెహ్రూ చేసిన అన్యాయం, రాజీవ్ గాంధీ చేసింది, సోనియా చేసింది. ఇప్పుడు అవన్నీ పాత పక్కన పెడదాం. 2009లో లేదా 12లోనో ఒక ప్రకటన నేను చదివా, నా గుర్తు 12 ఏళ్ల క్రితం. పేపర్ పైన ఉంది, ఏమని రాసింది? ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ దేశంలో ప్రతి వనరు పైన మొదటి హక్కు ముస్లింలకే. ఎలా అన్నం తింటున్నావా? నువ్వు పిఎంఏనా? ఇది తింటా ఏమైనా ఇది తింటున్నావు? భారతదేశంలో ప్రతి వనరు పైన హక్కు ప్రతి భారతీయుడిది అనాలి. ప్రతి వనరు పైన మొదటి హక్కు ప్రతి భారతీయుడిది అనాలి. ముస్లింది అంటావేంటిరా? మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ముసల్మాన్ హైతో కాంగ్రెస్ హై, కాంగ్రెస్ అయితే ముసల్మాన్. నేనేమంటా అంటే ఎవరో నాతో అంటే అతను నిజమే కదా చెప్పాడు, నువ్వు కదా తెలుసుకోవాలి. ఓట్లేసి హిందువులు ఎదవలు, కాంగ్రెస్కి ఓట్లేస్తే ఆడు ఎదవా, ఆడు హిందూ కాదు. హిందువులకి దేశాన్ని 2 ముక్కలు చేసిన పోరంబోకి ఎదవలు కాంగ్రెస్ వాళ్ళు. హిందూ దేవాలయాలను నాశనం చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి హాజయాత్రకి ఇచ్చిన పోరంబోకులు కాంగ్రెస్ వాళ్ళు. వాడు ఓటేసావు, నువ్వు పోరంబోకి ఎదవే. యు ఆర్ నో మోర్ హిందూ. నువ్వు బొట్టు పెట్టుకున్నా, నువ్వు తాడు కట్టుకున్నా దేశాన్ని చీల్చిన ఎదవల వాళ్ళు కదా. కాబట్టి ఖచ్చితంగా మనం మాట్లాడాలి. మీరు చిన్న విషయం చూడండి, మొన్న అతను ఎంత బాగా మాట్లాడాడు. ఏం పేరు? అక్బరుద్దీన్. రావు రెడ్డి కోయి బి हमारा साथ हमारा पीछे आना బలి మాట్లాడాడు. వాడు రెడ్డి అయినా రావు అయినా మా వెనకాల రావాలన్నాడు. అలా మాట్లాడేలా ఎవరు తయారు చేశావు? నువ్వే. యోగి దగ్గర మాట్లాడతావా అట్లా? అదేందా? ఇక్కడ రోగ్స్ ఉన్నారు కాబట్టి, అలా సంకనాకే రోగ్స్ ఉన్నారు కాబట్టి. సో రాజ్యాంగంలో మైనార్టీ పదం తీసేయాలి. అదేందా? ఓన్లీ ఇండియన్స్, 1 నేషన్ 1 రూల్. మతానికి ఒక రూల్ కావాలంటే దొబ్బేయి. ఆ మతం ఎక్కడ ఉంటుందో ఆ దేశానికి. మా దేశం అక్కల మీకు ఆల్రెడీ ఇచ్చేసాం, పందుల కోసం దేశం ఇచ్చేసాం, 2 దేశాలు. దొబ్బేయి. ఇలా మాట్లాడాలి. వాళ్ళు మన సోదరు. ఎలా సోదరులు? ఆడు అనుకోవట్లే, నువ్వు అనుకుంటున్నావు పోరంబోకు. ఈ వీడియో చూసిన తర్వాత ఏ సెక్యులర్ కుక్క అయినా సరే నెంబర్ పెట్టి మాట్లాడరా. ఆడు రాడు, పేరు కూడా పెట్టుకోలేడు. అదవుతుందా? ఆడెవడో తిరుపతి పార్లమెంట్ అని పెడతాడు, ఆడి పేరు ఉండదు. మనం ఏమనుకుంటాం? హిందూ అనుకుంటాం. వాడు లంగా, వాడు దొంగ. అదవుతుందా? వాడి పేరుతో రాడు. ఒకవేళ పేరు మహేష్, వాడి కింద ఏదోలా మాట్లాడతాడు. శర్మ పేరు పెట్టుకొస్తాడు, శక్తి పేరు పెట్టుకొస్తాడు. అందుకని ఈ దొంగలు ఎలా వస్తారో మనం గమనిస్తూ ఉండాలి. నైనా ఎవరన్నా మాట్లాడుతుంటే మాట్లాడండి, లెస్ వస్తాయి ప్లీజ్. నమస్కారం అండి, నా పేరు బండారు శ్రీనివాసులు, ఆడిటర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు రేస్ చేసిన పాయింట్ ఒకటొకటిగా విశదీకరిస్తాను. ప్లీజ్. హిందూస్ ఎందుకు ఎక్కువగా రేట్స్ పెట్టి అమ్మవలసి వస్తుంది? దే ఆర్ ఇన్ హంట్ ఆఫ్ ఎకానమీ. ఎందుకురా అంటే మనకున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ చాలా కాస్ట్లీ. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానివ్వండి, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ కానీ చూసారంటే చాలా లో ప్రొఫైల్గా బ్రతకడానికి సిద్ధపడతారు. వాళ్ళ పిల్లల్ని వచ్చేసి ఎక్కడ ఏ కార్పొరేట్ స్కూల్లోనూ కాలేజెస్లోనూ చేర్చరు. అలాగే వాళ్ళ దుస్తులు కూడా తీసుకోండి, సంవత్సరానికి ఒక డ్రెస్ కూడా కొనరు. మనకు ఎన్ని పండుగలు ఉన్నాయి, ఎంత ఖర్చులు ఉన్నాయి, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఎంత ఉంది. ఒక సరాసరి వ్యక్తి, ఒక యజమాని, ఒక భార్య, అమ్మా నాన్న, భార్య, 2 పిల్లలుగానే ఉంటే అతని ఆదాయం వచ్చేసి 20,000 కంటే మించి ఉండట్లేదు ఏ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్లో కానీ, లేదా 30,000 కూడా ఉండొచ్చు కాక. 10,000 కంటే తక్కువ రెంట్లో ఉండరు అతను.
ఇకపోతే అతని కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ కంపల్సరీగా 2 వీలర్ ఉంటుంది, 2 వీలర్కి పెట్రోల్ కొట్టాలి, దాని మెయింటెనెన్స్, ఈ యొక్క మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి 30,000కి వచ్చేసి ఏమీ యూజ్ అవ్వదండి. అదే వాళ్ళకి కానీ 30,000 కానీ ఇచ్చినామంటే 15,000 కావాల్సి వస్తే మిగిలి పెట్టగలరు వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ తోటి. వాళ్ళ పిల్లల్ని వచ్చేసి సాదా సీదా స్కూల్స్లో జాయిన్ చేస్తారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ అక్కర్లేదు. కోర్స్ అదేనండి, అదే చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అంటే ఎక్కడికనేది విడిచిపెట్టండి, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు దాని మీద. కేవీ తీసుకోండి, కేంద్రీయ విద్యాలయాలు తీసుకోండి, 90% ఆఫ్ కేవీస్ స్టూడెంట్స్ బిలాంగ్స్ టు క్రిస్టియన్స్. 90%. హౌ దే ఆర్? వాళ్ళకి లేని చదువు మనకు కార్పొరేట్లో చైతన్యాల్లోనో లేదా ఇంకా జాయిన్ చేయాల్సిన అవసరం మనకేమొస్తుంది? వై డూ వీ ఎన్కరేజ్? ఎందుకు నా పిల్లల్ని నేను వచ్చేసి ఇద్దరిని, నాకు స్తోమత ఉందో లేదో అది భగవంతుడికి ఎరుక, నేను నా పిల్లల్ని ఇద్దరిని కేవీలోనే జాయిన్ చేశాను, కేంద్రీయ విద్యాలయంలోనే జాయిన్ చేశాను. అందరూ నవ్వారు, మా రిలేటివ్స్ అందరూ కూడా ఏంది వీధి బడిలో పంపిస్తున్నారు మామ అని చెప్పేసి. మా మిస్సెస్ వాళ్ళ అన్నదమ్ముడు అంటే ఒక్క పిల్లోడు మాత్రం ఆ కాలంలో భోపాల్ నుంచి లెటర్ రాశాడు, లేదు మామ డెసిషన్ కరెక్ట్ అక్క, నువ్వు ఫీల్ అవ్వద్దక్క అని చెప్పేసి. మనకు స్టేటస్ ఉందని కాదండి, మనకు డబ్బులు ఉన్నాయని కాదు. వీ షుడ్ ఎన్కరేజ్ ద లో ప్రొఫైల్ అని నేను చెప్పదలుచును. మనకున్న ఆదాయపు వనరులను బట్టి మన ఖర్చులను మనం పెట్టుకోగలిగాను అంటే వీఆర్ కింగ్ మేకర్స్. లేకపోతే ఇలాగే వెనక్కిపోతూనే ఉంటాం. మీరు అన్నట్టుగా అమ్మలేరండి, 50 రూపాయలకి అమ్మాలి డజన్, 25 రూపాయలకి మేము అమ్మలేము. మాకు ఎన్ని పండుగలు ఉన్నాయి, మాకు ఎన్ని విలాసాలు ఉన్నాయి. ఇంకొకటి అండి, ఏ బార్కి వెళ్ళినా, ఏ ఫిలింకి వెళ్ళినా ఆ మతం వాళ్ళు ఎవ్వరు కనబడరు. ఎక్కడికన్నా వెళ్ళండి, ఆ వైరస్ ఎక్కడ ఎక్కించినారో తెలియదు, ఏ లగ్నంలో ఏ సెంచరీలో ఎక్కించినారో నాకు తెలియదు. ఎక్కడికన్నా వెళ్ళండి, ఎక్కడన్నా చూడండి, ఒక విలాసవంతమైన ఏ ఏరియాలో కూడా చూడండి, హోటల్లో కానివ్వండి, ఎక్కడన్నా సరే విలాసవంతం ఎక్కడన్నా సరే చూడండి, వాళ్ళెవ్వరూ కనబడరు, మనం మాత్రమే కనిపిస్తాం. ఇంతకీ ఏమరా అంటే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోతున్నాం, మనకు తెలియకుండా. అది కూడా చేస్తున్నది కూడా ఇండైరెక్ట్గా వైరస్ ఎక్కిస్తున్నది కూడా ఎవరో మనకే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తరతరాలుగా వచ్చేసింది. ఇది ఈ రోజుల్లోనే నేను మార్చేయలేను, మనం ఎవరు మార్చలేము. దీనికి ఏంట్రా అంటే మన జీవన సరళిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మోడీ గారి సిస్టర్ మొన్న ఎక్కడో చూసాము, వితౌట్ ప్రోటోకాల్ గమ్ముగా కూర్చోన్నారు ఆవిడ. మనకు ఒక చిన్న కార్పొరేటర్ తమ్ముడిని అట్లా ఉండమని చెప్పండి, చూద్దాం, దగ్గగానే వస్తారనమాట. సో ఆ లో ప్రొఫైల్డ్ లైఫ్కి మనం గాన, లో ప్రొఫైల్డ్ అని చెప్పను, మన స్టేటస్ తగ్గట్టుగా మనం గాన సంస్కృతం మంచి భాషలో సరళ జీవనం చేసుకుంటే, మా పెద్ద స్వామి చెప్పారు, సింపుల్ లివింగ్ హై థింకింగ్. మన తిట్టకూడదు, మన ఎదవలో సింప్లీ లివింగ్ నో థింకింగ్. అది సో అదండి మీ యొక్క ఆవేదనకి నిర్వచనం అది. నేను ఇచ్చిన సమాధానం ఇది. ఎందుకు హిందూ మాత్రం 50 రూపాయలకి అమ్మాలి అంటే ఇది కారణం అండి. రెండవది, మొన్న చెప్తాను, వాళ్ళు ఎంత బాగా ఉన్నారంటే, ఒకసారి మేము మోడీ గారి బ్రదర్ని కలవడం జరిగింది. మీరు షర్ట్లు చింపుకోకర్లా, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా కాలేదు, క్యాంపెయినింగ్ నడుస్తూ ఉంది. మీరు పోయిన చోటంతా టీ కొట్లో కానివ్వండి, లేదా మీరు ఆఫీస్లో కానివ్వండి, మీ వృత్తి ఉద్యోగాలు ఎక్కడ కూడా కానివ్వండి, కీప్ స్పీకింగ్ అబౌట్ మోడీ, వాట్ హీ హాస్ డన్ టు ద స్టేట్ ఆఫ్ గుజరాత్ అండ్ వాట్ హీ హాస్ గోయింగ్ టు డూ ద భారత్. అది మాత్రం మాట్లాడండి చాలు, మీరేం చేయొద్దండి అన్నారు. ఇంకేం చేయమాకండి అన్నారు. మీరు షర్ట్లు చింపుకోవద్దండి, డబ్బులు ఖర్చు పెట్టమాకండి. వారు అన్నట్టుగా నాకు టైం ఇచ్చే వ్యక్తి కావాలా, వాళ్ళు లేకుండా పోయినాం. మనం సోషల్ మీడియాలో ఏమో దుమ్ముగా టైం వేస్ట్ చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలకి ఈరోజు వారు పిలిచినారు కాబట్టి రావడం జరిగింది, మీలాంటి వాళ్ళని చూడటం జరిగింది, మాట్లాడి ఇంటరాక్ట్ చేయగలుగుతున్నాం. ఈవెన్ సీను, ఆ అబ్బాయిని తీసుకోండి, లాస్ట్లో బ్లూ షర్ట్ పిల్లోడు, ప్లీజ్ గెటప్ సీను అని చెప్పేసి, హీఈస్ ఎ మెకానిక్, ఆటో మెకానిక్. గతి తప్పకుండా ప్రతి ఆదివారము వాళ్ళ పిల్లల్ని తీసుకుని, వాళ్ళ అన్న పిల్లల్ని తీసుకుని ఆర్ఎస్ఎస్కి ఆయన ఒక్కడే గుంజ నాటుకుంటాడు. ఆ నలుగురితోనే సెల్యూట్ కొట్టిస్తారు, ఆ నలుగురితోనే హీఈస్ డూయింగ్ వర్క్స్. ఇంకొకరిని యాడ్ చేయలేకపోతున్నాను. ఆనెస్ట్లీ టు సే ఐఎమ్ ఫెయిల్ ఇన్ దట్ ఏరియా. అఫ్కోర్స్ మీరు కూర్చోండి, వెళ్ళరండి ప్లీజ్. నేను జయకొనాలు మీరున్న ఏరియాలోనే శాఖ జరుగుతుంది.
మీరున్న శాఖలోనే, మీరున్న ఏరియాలో శాఖ నడుస్తుందండి. 4గా ఉన్నాయి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో మన శాఖలు నడుస్తూ ఉన్నాయి. మీరు ఎక్కడి దగ్గరకు ఉంటే అక్కడికి వెళ్ళిపోండి. ఎవ్రీ సండే పోగలిగితే చాలు పొద్దున్న. వీఆర్ వేస్టింగ్ టైమ్ ఇన్ బిట్వీన్ 6 to 8 ఆయన నా టైం అడిగింది. నేను వెళ్ళటం వచ్చేసి అక్కడ ఏదో కొద్దిగా రిజర్వ్డ్గా అయిపోతున్నారు పిల్లలంతా అని చెప్పేసి ఐ స్ట్రక్. బట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, ఏదో అజ్ఞాతంగా ఏం చేయాలో చేయగలిగినవి చేస్తున్నాను. సో ఇక్కడంతా కూడా ప్రత్యక్షంగా మనమంతా ఏం చేసేయాలో చేయకూడదు అనేది ఆలోచించి పక్కన పెడితే పరోక్షంగా చేయగలిగిన కూడా చేయలేకపోతున్నాం. మనసా వచ్చే చేయట్లేదు సార్. ఇది కరెక్ట్ వాడు. చేయట్లేదు. రాత్రి నేను అలా కారు దిగి అమ్మవారి దర్శనానికి వెళ్తుంటే ఒక ఆఫీసర్ సెక్యూరిటీ అంత పొడుగున్నారు. స్వామీజీ అని నమస్కారం పెట్టి, స్వామీజీ మీ దగ్గర ప్రతిదానికి ఆన్సర్ ఉంది స్వామి అని ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ, మాకు కూడా చెయ్యాలంటుంది కానీ మా పరిధులు అన్నారు. నేనేమంటే రాంగ్. ఈ పరిధులు అనే దాన్ని పెట్టుకోకండి. మీరు చెయ్యాలనుకుంటే 1,00,000 చెయ్యొచ్చు. అదేంటంటే ఫ్రమ్ యువర్ వార్ రూమ్ ఇట్ సెల్ఫ్. నేను ఒక సింపుల్ కొన్ని చెప్తాను, 1-2 అన్నా. మీరు చేయగలిగే బెస్ట్ జాబ్ ఒకటి చెప్తాను. మీరేమి రాధా మనోహర్ లాగా ఇలా సార్ సౌండ్ బద్దలు కొట్టి ఏం మాట్లాడక్కర్లేదు. మీరు నేను ఇచ్చిన పేపర్ లేదు రామాయణం, చిన్న బుక్, పెద్దది కాదు, చిన్న బుక్, మీరు బస్సులో, రైల్లో, విమానంలో చదవండి. వారానికి ఒక్కరోజు వార్ రూమ్లో కూర్చోకుండా, బెడ్రూమ్లో పడుకోకుండా, డైనింగ్ రూమ్లో దొల్లకుండా వారానికి ఒక్కరోజు సాయంత్రం 7 to 8 దగ్గరలో ఉండే గుడికి వెళ్ళి ఓ మూల కూర్చుని భగవద్గీత కానీ, రామాయణం కానీ, ఉపనిషత్తు కానీ ఓ బుక్ చదవండి. సీరియస్గా మీకు చదవండి అంతే. మీరు ప్రతి వారము లేదా ప్రతిరోజు ఒకే గుడికి వెళ్ళి కూర్చుని చదువుతూ ఉండండి. మీకు బలం వస్తుంది. ఆ స్థలంలో మీరు కూర్చున్న దానికి ఫలం వస్తుంది. మీకు అద్భుతమైన దళం వస్తుంది. రాసి పెట్టుకోండి. మీరు గమనించండి, ఎవ్రీ ముస్లిం మీరు ఇన్ టైం. నేను చూశాను, ఒక హిందూ మాట్లాడుతూ సభలో వయసు ఉంటే, మనం ఏం మాట్లాడుకున్నా, ఏమైనా మనమంతా బంధువులం, మనమంతా భారతీయులం, ఏదో మాట్లాడుతున్నారు సెక్యులర్ మాట్లాడుతుంటే, భయ చూడండి हमको नमस्ते टाइम हो गया లైవ్లో. సో నీ ప్రయారిటీలో దేవుడు లాస్ట్, వాళ్ళ ప్రయారిటీలో మతం ఫస్ట్. నువ్వు ఎలాంటి వాడు అంటే, దేవుడికి ఏదన్నా చేయాలంటే పెద్ద పోదామబ్బా, ఏంది కంగారు, ఏడపోతాడు దేవుడు, ఇవాళ కాకపోతే రేపు పోతాము, ఏంది అంటాడు. ఇంతే కదా, ఏంటనా ఇంతే కదా, ఏంది ఇట్లా దాన్ని డైల్యూట్ చేస్తాడు. అసలు మన ప్రయారిటీ కాదు. దేవుడిని సొమ్ము తింటే నాశనం అయిపోతాడు. ఇది ప్రతి గుడి దగ్గర పెద్ద పెద్ద ఫ్లెక్సీ ఉండాలి. మీకు అర్థమైందా? ఎవ్రీ వాల్, ఎవ్రీ పోల్, ఎవ్రీ టెంపుల్, ఎవ్రీ స్కూల్, దట్స్ మై గోల్. ఎంత చేయాలో నాకు తెలుసు, ఎలా చేయాలో నాకు తెలుసు. నేను ఒక్కని చేయగలనా? స్టిక్కర్లు అంటించాలి, అది నా గోల్. ఎవ్రీ కంపార్ట్మెంట్ ఆఫ్ ట్రైన్, ఎవ్రీ వాల్, అలా చాలా చెయ్యాలి. మన దగ్గర బోల్డ్ కంటెంట్ ఉంది, బోల్డ్ కరెంట్ ఉంది, కానీ కరెంట్ ఉన్న మనుషులు లేదు. సైన్యం ఉంది. కరెంట్ పోల్ అంత పొడుగుంటే సరిపోతా, కరెంట్ ఉన్నారుగా. అదవుతుందా? ఒక పెళ్ళైన హిందువుల అమ్మాయిని వాడు ఎత్తుకుపోగలుగుతుందంటే, 2 పిల్లలు ఉన్న తల్లిని వాడు మాయ చేయగలుగుతుందంటే ఎంత దౌర్భాగ్య స్థితి. ఓ ముస్లిం అమ్మాయిని ర్యాపిడో మీద బుక్ చేసుకుంటే ఆ అమ్మాయి దింపుతుంటే వీళ్ళు కొట్టారు హిందువులు. అదేమే అమ్మాయిని ఏం ప్రేమించలేదు, లేదా ఎత్తికెళ్ళట్లేదు వాళ్ళలాగా. సో ఏ ముస్లిం అమ్మాయి హిందువుని పెళ్లి చేసుకోవడం ముస్లింకి ఇష్టం ఉండదు. కానీ ఎవ్రీ నాన్ ముస్లిం గర్ల్ షుడ్ బి గో టు దట్. సో పాపం నేనేమంటా అంటే, మీరు ముస్లింని తిట్టడం వలన, లేదు వ్యతిరేకించడం వలన, క్రైస్తవుల్ని తిట్టడం వలన ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే మన బంగారం సరిలేదుగా. అందుకని యూ టార్గెట్ సెక్యులర్ డాగ్స్. మీకు అర్థమైందా? టార్గెట్ నాట్ ముస్లిం, నాట్ క్రిస్టియన్స్. అసలు వాళ్ళు మార్చాలనుకోకండి. వాళ్ళు ఆల్రెడీ మారితేనే వాళ్ళు ముస్లిమ్స్ అయ్యారు, మారితేనే క్రిస్టియన్స్ అయ్యారు. మారకుండా
మిగిలిన అటు ఇటు కాకుండా ఉన్నది ఈ సెక్యులర్ లాస్. కాబట్టి ఈ గోన కన్నారెడ్డి చెప్తారు కదా, నేను ఆడా ఉంటా ఎడా ఉంటా, వద్దు ఇట్టే ఉండు. లేకపోతే అటు. ఇక అటు ఇటు కాకుండా ఉండేవాళ్ళే సెక్యులర్. వాడు ఇంటి దొంగ, వాడు విజయరామరాజు బుస్సీకి వెళ్ళి చెప్పేస్తాడు. అర్థమైందా?